హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈరోజు నేను హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ అరిసెలు చేయబోతున్నాను. చాలా సింపుల్ టిప్స్తో, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ అరిసెలు సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అరిసెలు మనం బెల్లంతో చేసుకుంటాం కాబట్టి వీటిని అందరూ తినవచ్చు. ఇవి హెల్త్కి కూడా చాలా మంచివి. అరిసెలు చేసుకోవటం కోసం నేను 1 కేజీ రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి మనం 12 గంటల సేపు నానబెట్టుకోవాలి. అంటే మనం ఉదయం అరిసెలు చేసుకోవాలనుకున్నప్పుడు ముందు రోజు రాత్రి నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని మనం ఒక జల్లెడి గిన్నెలో వడకట్టుకోవాలి. చూసారు కదా, జల్లెడి గిన్నెలో ఈ బియ్యాన్ని వేసుకొని దీనిలో ఏమాత్రం తడి లేకుండా ఈ బియ్యాన్ని మనం వడకట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో మనం కొద్దిగా బియ్యం వేసుకుంటూ మెత్తగా పిండి పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనం ఒక గిన్నెలో వేసుకొని జల్లించుకోవాలి. జల్లించుకోవటం వల్ల మనకి అరిసెలు సాఫ్ట్గా వస్తాయి. చూసారు కదా, పిండిని ఇట్లా మెత్తగా మనం జల్లించుకోవాలి. ఇప్పుడు మందంగా ఉన్న బౌల్ ఒకటి తీసుకొని దీనిలో మనం 3/4 కేజీ బెల్లం తీసుకోవాలి. కేజీ పిండికి 3/4 కేజీ బెల్లం సరిపోతుంది. స్వీట్ ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళకి ఇంకొంచెం బెల్లం వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లంలో 1/2 గ్లాసు వాటర్ పోసుకొని దీని మీద మూత పెట్టుకొని మనం ఈ బెల్లాన్ని కరిగించుకుందాము. చూసారు కదా, బెల్లం ఈ విధంగా బాగా కరిగి మనకి పాకం వచ్చింది. మనం ఇలా ఫింగర్స్ మీద పెట్టుకున్నప్పుడు మనకి లేత పాకం వస్తే సరిపోతుంది. మరి పాకం ముదురుగా ఉన్న అరిసెలు మనకి గట్టిగా వస్తాయి కాబట్టి ఇలా ఫింగర్స్ మీద పెట్టుకున్నప్పుడు మనకి పాకం లేతగా రాగానే మనం స్టవ్ ఆపేయాలి. ఇప్పుడు ఈ పాకంలో కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటూ మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల పిండి మనకు ఉండలు కట్టకుండా సాఫ్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఈ పిండి మొత్తం ఈ విధంగా పాకంలో వేసుకొని నేను అరిసెలకి పిండిని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా తీసుకొని మనం అరిసెల్లాగా ఒత్తుకొని వీటిని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అరిసె ఒక్కొక్కటిగా చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ అరిసెల్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అరిసె కాలిన తర్వాత వీటిని మనం ఈ గంటలతో ఒత్తుకొని వేరే ప్లేట్లోకి తీసుకుందాము. మీరు కావాలనుకుంటే అరిసెలు చేసుకునేటప్పుడు కొన్ని నువ్వులు అద్దుకోవచ్చు. నేనైతే కొన్ని అరిసెలు నువ్వులు వేశాను, కొన్ని ప్లెయిన్గానే చేసుకున్నాను. చూసారు కదా, ఎంతో సింపుల్గా మనకి అరిసెలు అయితే రెడీ అయిపోయినాయి. అరిసెలు చాలా సాఫ్ట్గా వచ్చినాయి నాకు. చూసారు కదా, ఎంతో సింపుల్గా టేస్ట్గా అరిసెలు రెడీ అయిపోయినాయి. ఈ అరిసెలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ విధంగా కుదిరినాయో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.